యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండల కేంద్రంలోని తొర్రూరు చౌరస్తాలో మాజీ ఉప ప్రధాని సంఘ సంస్కర్త బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజీవన్ రావు చిత్రపటానికి పూలమాల వేసి కొబ్బరికాయ కొట్టి ఘనంగా జయంతి వేడుకలు ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు పల్లేర్ల రామచందర్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు దుబ్బ రామకృష్ణ హాజరై జయంతి వేడుకలు నిర్వహించారు. నరేందర్ చూడు డాక్టర్ బాబు జగజీవన్ రావు జయంతి 117వ జయంతిని వలిగొండ మండల కేంద్రంలో జరుపుకోవడం జరుగుతున్నది. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మండల ఇన్ఛార్జి దుబ్బ దానయ్య గారికి, అదేవిధంగా మండల అధ్యక్షులు అన్న రామచంద్ర గారికి, బీ సంఘం నాయకులు సాయని యాదగిరి అన్న గారికి, అదేవిధంగా మహాలమానాడు కృష్ణపరన్న గారికి, ఇక్కడికి వచ్చినటువంటి వివిధ కుల సంఘాల నాయకులకు, అదేవిధంగా ఉద్యమకారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున యాదాద్రి భువనగిరి జిల్లా పక్షాన ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నాము. ఈరోజు డాక్టర్ బాబు జగజీవన్ రావు గారు 117వ జయంతి పురస్కరించుకొని ఈరోజు వలిగొండ మండల కేంద్రంలో ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేయాలని ఇక్కడ ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగినది. వాళ్ళ ఆశయాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి, అదేవిధంగా జగజీవన్ రావు ఆశయాలు, జ్యోతిరావు పూలే ఆశయాలు, ఈ ముగ్గురు ఆశయాలను ఖచ్చితంగా అమలు చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే బడుగు బలైన వర్గాల కోసం, దళితుల కోసం రాజ్యాంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని చేసిన డాక్టర్ బాబు జగజీవన్ రావు గారికి ధన్యవాదములు. ఇప్పటి వరకు కూడా ఆయన స్వతంత్ర ఉద్యమంలో కీలకంగా పాత్ర వహించారు. భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ముసాదా డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా అమలు చేయాలని, రిజర్వేషన్లు అమలు చేయాలని, యథావిధిగా ఉండాలని డాక్టర్ బాబు జగజీవన్ రావు ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో కొట్లాడి రిజర్వేషన్లను ఇప్పటివరకు కూడా అతడు రిజర్వేషన్ల గురించి మాట్లాడి ఇప్పటివరకు అమలవుతున్నాయి అంటే అతని వల్ల నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఇప్పటివరకు ఆయనకు భారతరత్న అవార్డు ఇవ్వలేదు. ఎంతోమందికి మామూలుగా పనిచేసిన వాళ్ళకి ఇచ్చారు. ఈరోజు 3 దేశ స్వతంత్ర పోరాటంలో, అదేవిధంగా రాజ్యాంగంలో రిజర్వేషన్లో, దేశ పునర్నిర్మాణంలో వివిధ శాఖలను ఏర్పాటు చేసి ఈ దేశానికి ఒక దిక్సూచిగా చూపించినటువంటి భారతరత్న డాక్టర్ బాబు జగజీవన్ గారికి ఇప్పటివరకు ఇవ్వలేదు. ఖచ్చితంగా మేము చెప్పవలసింది ఏంటిదంటే ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి భారతరత్న ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ ఈ విగ్రహం శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఈ విగ్రహం కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. జయంతి జరుపుకున్నటకు ఇచ్చేసినటువంటి నా ఎంఆర్పిఎస్ సోదరులు, మాల మహానాడు సోదరులు, బీసీ సంఘ నాయకులు, అందరూ ఉద్యమకారులు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ బాబు జగజీవన్ రావు జ్యోతిరావు పూలే విగ్రహాలు ఇక్కడే ఖచ్చితంగా నిర్మిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ చిన్న ఉపన్యాసం ముగిస్తున్నా.